చేద్దుడు ఆయన. బేసిక్ గా అవసరం ఉంది అన్న తెలుసు ఆయనకి. తెలిసి కూడా విజయవాడ గుంటూరు కలపకపోతే కృష్ణా గుంటూరు జిల్లాలో ఓడిపోతాం, కలిపితే ఆ నియోజకవర్గంలో జనభూతులు తిడతారు. ప్లస్ ఇప్పుడు తర్వాత వైసీపీ రైట్ చేసిన కరప్షన్ పాయింట్స్ అన్ని ఆ ఊరోళ్లే చెప్తారు. వాళ్ళకి తెలుసు ఎవడు భూమి ఎవడు కొన్నాడు, బయట వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు బాబు మీద ప్రేమతో అప్పుడు చెప్పలా, తర్వాత చెప్పబట్టినే కదా. లేకపోతే వైసీపీ వాడు ఏమన్నా వెళ్ళి ప్రత్యేకించి చెక్ చేసుకుని వచ్చాడు, చెప్పబట్టినే కదా వీళ్ళు కేసులు పెట్టింది. అదంతా నడిచిపోయింది. అది దాచడానికి ట్రై చేశారు. ఇప్పుడు కూడా అనుభవ రాహిత్యం ఏంటంటే, అనుభవం నాకు ఉందని చెప్పుకోవడం కాదు. నువ్వు జూన్ 2తో అయిపోతున్నప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ తను పదవి ప్రమాణ స్వీకారం చేసే లోపే, అంటే మనకి జూన్ 2 లోపే పోలవరం ఎందుకు విడదీశాడండి? పోలవరం మండలాలను ఎందుకు కలిపాడండి 2014లో? అంటే ఆయనకున్న కమిట్మెంట్ రాష్ట్రం పట్ల కానీ దేశం పట్ల కానీ బాధ్యత. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉండటం కోసం 2014లో తను ప్రమాణ స్వీకారం చెయ్యకముందే పార్లమెంట్ తీర్మానం చేసేదే, కేబినెట్ తీర్మానం చేశాడు 7 మండలాలని ఆంధ్రాలో కలుపుతా. ఎందుకని ఈలోపే రాష్ట్ర విభజన జరిగిపోతుంది అనేసి. అంత బాధ్యతగా ఆయన ఉన్నాడు. మరి నీకేం బాధ్యత? నువ్వు ప్రమాణ స్వీకారం మొన్న 2వ సారి జరిగింది, నువ్వు ఇమ్మీడియట్ గా ఎందుకు పెట్టుకురాలా? రూల్ ఏంటయ్యా అంటే, ప్రొసీజర్ ప్రకారం అసెంబ్లీ తీర్మానం చెయ్యాలి.